బీహార్ ఎన్నికల ప్రచారమే కాదు మేనిఫెస్టోలు కూడా పోటాపోటీగా విడుదలవుతున్నాయి. ప్రధాన పార్టీలు ఏవి కూడా ఈ హామీల విషయంలో అస్సలు తగ్గట్లేదు. ఆర్జేడీ ప్రతి ఇంటికి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటే బీజేపీ ఏకంగా 1 కోటి ఉద్యోగాలు ఇచ్చేస్తామని ప్రకటించేసింది. పోలింగ్ రోజున ఓటర్ ఎవరి వైపు మొగ్గు చూపుతాడో తెలియదు. కానీ ఇప్పటికైతే 2 కూటముల మేనిఫెస్టోలు బీహార్లో పెద్ద చర్చకే తెరలేపాయి. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ వారం ముందు ఎన్డీఏ మేనిఫెస్టో రిలీజ్. 1 కోటి మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, లఖ్పతి దీదీ అంటూ మరో స్కీమ్. 1 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का काम बिहार की सरकार, बिहार एनडीए का संकल्प पत्र हम लोगों ने रखा है. బీహార్లో మహాగఠబంధన్ కి పోటీగా ఎన్డీఏ కూడా తమ మేనిఫెస్టోలో 1 కోటి ఉద్యోగాలు హామీ ప్రకటించింది. అంతేకాదు ప్రతి మహిళకు 2 లక్షల ఆర్థిక సాయంతో పాటు 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదీ పేరుతో కోటీశ్వరులను చేస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపరిచింది. వాటితో పాటే ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రం, ఈబీసీ, వెనకబడిన తరగతులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దాంతో పాటే రైతులకు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన హామీ ఇచ్చింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నితీష్ సహా పలువురు ఎన్డీఏ లీడర్లు ఈ మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యారు. Be it education, security, healthcare, Labhartis that have benefited, it is trial tested, and under the leadership of Prime Minister Modi, it is amply clear that the people will continue to repose faith in NDA and not in a jungle raj. ఈ హామీలపై కాంగ్రెస్ విమర్శలకు దిగింది. అసలు ఇన్నాళ్లు ఇక్కడ ఎన్డీఏనే అధికారంలో ఉన్నదని, అలాంటిది ఇప్పుడు కొత్తగా ఈ హామీలు ఇవ్వాల్సిన అవసరం ఏంటని ఆ పార్టీ ప్రతినిధి షామా మహ్మద్ ప్రశ్నించారు. Who has been ruling Bihar for the last 20 years? It's the JDU along with the BJP. So why doesn't the Prime Minister talk about what they've done for Bihar? Have you noticed the Prime Minister of India never talks about what they do for the state? That is how people win elections, of what they do for the state. It is always finding fault with the others and what they have not done. We have not been in power. We will do when we come to power, and we have said that these are the things. We will put 2,000 rupees in the banks of women. We are going to give 200 units of free electricity. Now, why have they given 10,000 rupees to women at the last moment? బీహార్ ఎన్నికల్లో ఇలా 2 కూటములు పోటాపోటీగా హామీలు గుప్పించడంపై జన్ సురాజ్ పార్టీ మండిపడింది. ఆ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఇవి ఆచరణ సాధ్యం కాని హామీలు అని కొట్టిపారేశారు. మరోవైపు ఇంకో వారం రోజులే మొదటి దశ పోలింగ్ కి గడువు ఉండడంతో పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీగా గడుపుతున్నారు.